కొంతమందికి రాగి పాత్రల్లో నీళ్లు తాగడం అలవాటు. అయితే ఇది కేవలం ఒక అలవాటేనా? దీని వెనక ఏదన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. రాగి పాత్రలో ఉంచినటువంటి నీళ్ళని తాగటం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ రాగి పాత్రలో ఇలాగ నీళ్ళని తాగటం వల్ల చాలా ప్రయోజనాలు, ఆరోగ్య లాభాలు ఉన్నాయి. రాత్రంతా రాగి పాత్రలో ఉంచినటువంటి ఈ నీళ్లు తాగటం వల్ల ఏం జరుగుతుంది? ఆ నీళ్ళలోకి రాగి తాలూకు, కాపర్ తాలూకు అయాన్లు చేరతాయి. ఈ ప్రక్రియతోటి ఏం జరుగుతుంది? నీళ్లు న్యాచురల్గా ప్యూరిఫై అవుతాయి. అంటే సహజంగా ఈ నీళ్లు శుద్ధి అవుతుంది. దీన్ని మెడికల్ పరిభాషలో శాస్త్రీయంగా ఆలిగోడైనమిక్ ఎఫెక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీంతో ఆ నీళ్ళలో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, ఇతర శైవాలాలు కానీ ఇలాంటివన్నీ కూడా నశిస్తాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దీంతో కలుగుతాయి? వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. మొట్టమొదట చెప్పాల్సింది, దీంతో చక్కటి జీర్ణక్రియ మీకు సొంతం అవుతుంది. ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ మీద, అంటే ఖాళీ కడుపుతోటి ఇలాంటి రాగి పాత్రలో ఉంచిన నీళ్ళని తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి అవుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు సజావుగా, ప్రక్రియలన్నీ కూడా దీంతో సజావుగా జరుగుతాయి కాబట్టి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అతి ముఖ్యమైనది ఏమిటంటే, దీంతో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగ రోగనిరోధక శక్తి పెరగటం చాలా అవసరం. రాగిలో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. శరీరంలో ఉండేటువంటి రోగకారక సూక్ష్మ జీవుల్ని ఎదుర్కోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, దీంతో శరీరం శుద్ధి అవుతుంది. రాగి నీళ్లు శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించేసేసి అంతర్గత అవయవాలను శుభ్రం చేస్తాయి. ఇది శరీరానికి ఒక సహజమైన డీటాక్స్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చర్మపు ఆరోగ్యం ఈ రాగి పాత్రలో ఉంచిన నీళ్ళని తాగటం వల్ల మెరుగుపడుతుంది. రాగిలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం పైన ఉండేటువంటి మచ్చలు, మొటిమల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక ముఖ్యమైనటువంటి ఉపయోగం దీనికి ఉంది. ఇది రక్తహీనతని నివారిస్తుంది. రాగి అనేది ఐరన్ గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. అంటే ఎనీమియా అంటే రక్తహీనతను నివారించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, రాగి పాత్రలో ఉంచినటువంటి ఇలాంటి నీళ్ళని ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి 1 గ్లాస్ తాగటం వల్ల ఇప్పుడు చెప్పుకున్న అన్ని లాభాలతో పాటు శరీరానికి మేలు జరుగుతుంది. అయితే ఈ నీళ్ళని మరీ ఎక్కువ తాగకూడదు. రోజుకి 1 లేదా 2 గ్లాసులు మాత్రమే తాగటం మంచిది. అలాగే రాగి పాత్రని అతి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.